దేవుడా, పకోడీస్ లో ఇన్ని రకాల నేనైతే ఫస్ట్ టైం వింటున్నాను. పకోడీ అనగానే నాన్ వెజ్ మాత్రమే గుర్తొస్తుంది, కానీ ఇక్కడ వెజ్ లో కూడా సో మెనీ టైప్ ఆఫ్ పకోడీస్ అయితే దొరుకుతున్నాయి. నేను చెప్పడం కాదు, మనమే చూద్దాం పదండి. ఇప్పుడు మనతో పకోడీ హబ్ ప్రొపరేటర్ శరత్ చంద్ర గారు అయితే ఉన్నారు. హాయ్ సార్. సార్ చంద్ర గారు, ఫుడ్ లో సో మెనీ ఐటమ్స్ ఉండగా మీరు పకోడీ అండ్ స్టార్టర్స్ ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? యా, డెఫినెట్లీ సార్. శరత్ గారు, ఫుడ్ లో సో మెనీ టైప్ ఆఫ్ ఐటమ్స్ ఉండగా మీరు పకోడీ అండ్ స్టార్టర్స్ ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? అంటే బేసిక్ గా ఈ తెలుగు రాష్ట్రాల్లో ఏంటంటే ఈవినింగ్ టైం స్నాక్ అనేది అలవాటు అండి బాగా. ఈవినింగ్ టైం పకోడాస్ కానీ స్టార్టర్స్ కానీ ఏమన్నా తింటాం అలవాటు. కానీ బయటికి వెళ్ళి తింటే ఎలా ఉంటది అంటే ఆయిల్ హైజీన్ ఉంటుందా లేదా అని భయపడతా ఉంటారు అనమాట. అలా కాకుండా మనం కొంచెం హైజీన్ క్వాలిటీగా అదే క్వాంటిటీ ఇచ్చి చేద్దామని చెప్పి మనం పకోడా పని స్టార్ట్ చేసాం. అది కాకుండా మన దగ్గర చికెన్ పకోడీ, వెజ్, మష్రూమ్, పన్నీర్ అన్ని ఉంటాయి. బేసిక్ గా స్టార్టర్స్ కూడా మనం రెస్టారెంట్ స్టైల్లో ఏ మాత్రం తగ్గకుండా మనం ఇస్తాం, సేమ్ ట్రైన్ షెఫ్స్ తో విత్ రీజనబుల్ ప్రైజెస్. మన ప్రైజెస్ కూడా నార్మల్ గానే ఉంటాయి. అంటే ఒక స్ట్రీట్ ఫుడ్ కి మనకి ఒక 20-30 రూపీస్ వేరియేషన్ లోనే ఉంటుంది. అది కాక మనం గుడ్ ప్యాకేజింగ్ తో ఇస్తాము. ప్యాకేజింగ్ కూడా మనది చాలా యూనిక్ గా ఉంటుంది. అందుకు నేను ఈ పకోడా అనేది సెలెక్ట్ చేసుకున్నాను. శరత్ గారు, మీ దగ్గర ఒక్కసారి ఫుడ్ టేస్ట్ చేస్తే మళ్ళీ రిపీట్ గా కస్టమర్స్ ఎలా రాగలుగుతున్నారు? ఏం లేదు మేడం, జస్ట్ క్వాలిటీ మనం మెయింటైన్ చేస్తే చాలు, రిపీటెడ్ గా కస్టమర్స్ వాళ్ళే వస్తారు. ఓకే. బేసిక్ గా యాంబియన్స్ కూడా ఉండాలి మనకి. రెస్టారెంట్ కి ఏంటంటే వచ్చినప్పుడు బయట నుంచి తినాలన్నా కొంచెం షై ఫీల్ అవుతూ ఉంటారు కొంతమంది. అలా కాకుండా మనం ఒక క్యూఎస్ఆర్ టైప్ లో ఒక మంచి అవుట్లెట్ పెడితే వాళ్ళే వచ్చి కస్టమర్స్ వాళ్ళే టేస్ట్ చేసి వాళ్ళే బ్యాక్ టు బ్యాక్ వాళ్ళే వస్తూ ఉంటారు. శరత్ చంద్ర గారు, మీ దగ్గర స్టార్టర్స్ టేస్ట్ చేసిన వాళ్ళు మళ్ళీ రిపీట్ గా కంటిన్యూ అవుతున్నారు. ఆ సీక్రెట్ ఏంటో మాకు చెప్పండి. ఏం లేదండి, అది క్వాలిటీ మనం మెయింటైన్ చేస్తే కస్టమర్స్ రిపీటెడ్ గా మన దగ్గరకు వస్తారు. ఎందుకంటే మా దగ్గర డైలీ ఆయిల్ ఏ రోజు ఆ రోజు ఆయిల్ యూజ్ చేస్తాం. మసాలాస్ కూడా మేమే మేక్ చేసుకుంటాం. మొత్తం బయట మేమే ప్యాకెడ్ మసాలాస్ ఏం వాడడం, అంటే ఓన్ గా ప్రిపేర్ చేసుకుంటాం. ఎప్పటికప్పుడు మేమే తెచ్చుకుని మేమే చేసుకుని, అందుకే మాకు స్టార్టర్స్ కానీ ఏ ప్రోడక్ట్ అయినా క్వాలిటీ కస్టమర్స్ ఇవ్వగలుగుతున్నాం. అంత క్వాలిటీ అండ్ టేస్ట్ గా అందించగలుగుతున్నాం. అవునవును. ఆయిల్ కూడా ఏ రోజు ఆ రోజు మేము ఆయిల్ యూజ్ చేస్తాం. ఆ రోజు అవ్వగానే ఈవినింగ్ మళ్ళీ ఆయిల్ పక్కన పెట్టేస్తాం. అంటే వన్స్ మీరు వాడిన ఆయిల్ మళ్ళీ నెక్స్ట్ డే వాడడం, మళ్ళీ ఆ రోజు నైట్ ఆయిల్ తీసేస్తాం, మళ్ళీ నెక్స్ట్ డే ఫ్రెష్ ఆయిల్ వాడతాం. అది కాక మా షెఫ్స్ కూడా ఫుల్ ట్రైన్డ్ అండి. వాళ్ళకి మొత్తం ట్రైనింగ్ ఇచ్చి మొత్తం మాస్టర్ షెఫ్స్ వాళ్ళు కూడా రెస్టారెంట్ స్టైల్లోనే చేస్తారు ఏ ఐటమ్ అయినా సరే. శరత్ గారు, మన దగ్గర వెజ్ లో కూడా స్టార్టర్స్ ఉన్నాయి కదా, అవేంటో చెప్తారా? ఉన్నాయండి, పకోడాస్ ఉన్నాయి, మన దగ్గర స్టార్టర్స్ కూడా ఉన్నాయి. మన దగ్గర వెజ్ లో మష్రూమ్ ఉంటుంది, పన్నీర్ ఉంటుంది, బేబీ కార్న్, స్వీట్ కార్న్ తో ఐటమ్స్ చేస్తాం. అలాగే వెజ్ శాంగ్రల్ అని చెప్పి మన దగ్గర ఒక స్పెషల్ ఐటమ్ ఉంటుంది. పన్నీర్ లో పన్నీర్ మెజెస్టిక్, చిల్లీ మష్రూమ్, బేబీ కార్న్ లో క్రిస్పీ బేబీ కార్న్ ఉంటుంది, చిల్లీ బేబీ కార్న్ ఉంటుంది, బేబీ కార్న్ మంచూరియా ఉంటుంది. వెజ్ లో కూడా ఇన్ని స్టార్టర్స్ ఎలా ప్రిపేర్ చేస్తున్నారండి బాబు? అంటే మన దగ్గర నాన్ వెజ్ తినే వాళ్ళు ఎంతమంది ఉన్నారో వెజ్ తినే వాళ్ళు కూడా అంతే మంది వస్తుంటారు. బయట మష్రూమ్ పకోడా, పన్నీర్ పకోడా అనేది దొరకవు అనమాట. మన దగ్గరికి వచ్చి ఎక్కువగా తీసుకెళ్తూ ఉంటారు. అంటే వెజ్ లైక్ చేసే వాళ్ళు కూడా ఇక్కడికి రావచ్చు, వచ్చి తీసుకెళ్తూ ఉంటారు. బేసిక్ గా బయట ఏంటంటే వెజ్ నాన్ వెజ్ ఒకటే దాంట్లో ఒకే కడాయిలో వేసి ఫ్రై చేస్తూ ఉంటారు. మనం అలా కాకుండా వెజ్ సపరేట్, నాన్ వెజ్ సపరేట్ కుక్ చేస్తాం అనమాట. అందుకే మనకి పర్టికులర్ గా కస్టమర్స్ కూడా వచ్చి బాగా రిసీవ్ చేస్తున్నారు మనల్ని. సో వ్యూవర్స్, పకోడా హబ్ ఇంత ఫేమస్ అవడానికి గల కారణం వీళ్ళు కస్టమర్స్ కి ఇస్తున్న ట్రస్ట్. వెజ్, నాన్ వెజ్ సపరేట్ అందించడం వల్ల ఇక్కడ వచ్చే కస్టమర్స్ ఫుడ్ ని అంత మంచిగా ఎంజాయ్ చేస్తారు. సో శరత్ గారు, ఈ పకోడీ హబ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు మీరు, అండ్ మీకు ఎక్కడెక్కడ బ్రాంచెస్ ఉన్నాయి? ఇది 2021 లో స్టార్ట్ చేసామండి. ఫస్ట్ విజయవాడలోనే స్టార్ట్ చేసాం. ఇది డివి మేనర్ దగ్గర అవుట్లెట్ ఉంటుంది, ఫస్ట్ అక్కడ స్టార్ట్ చేసాం అనమాట. ఇది సెకండ్ అవుట్లెట్. మాకు విజయవాడలో 2 అవుట్లెట్స్ ఉన్నాయి టోటల్. డివి మేనర్ దగ్గర ఒకటి, కానూరు ఒకటి, హైదరాబాద్ లో 2 అవుట్లెట్స్ ఉన్నాయి, కొంపల్లి ఒకటి, నిజాంపేట ఒకటి, నెక్స్ట్ మంచిర్యాల ఒకటి ఉంది, గోదావరి కన్నా ఒక అవుట్లెట్ ఉంది, రీసెంట్ గా ఖమ్మం కూడా ఓపెన్ అయింది. అంటే టోటల్ 7 అవుట్లెట్స్ ఉన్నాయి. అవునండి, ఇంత మంచిగా రన్ చేస్తున్నారు, గ్రేట్ అండి. శరత్ గారు, కొత్తగా ఎవరైనా ఈ పకోడా హబ్ స్టార్ట్ చేయాలి అనుకుంటే మీరు ఫ్రాంచైజ్ ఇస్తారా? ఎందుకేమండి, ఇప్పుడు ఆల్రెడీ ఫ్రాంచైజ్ రన్నింగ్ లోనే ఉన్నాయి మావి. ఇప్పుడు మీరున్నది కూడా ఫ్రాంచైజీ. ఓ అవునా? ఓకే, అయితే మీరు ఖచ్చితంగా అందిస్తారు. సో వ్యూవర్స్, మీరు ఎవరైనా ఫుడ్ బిజినెస్ కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకుంటే పకోడా హబ్ అనేది ద బెస్ట్ అండి. అంటే తక్కువ టైంలోనే ఎక్కువ ఆదాయం చూస్తారు మీరు. సో మీరు ఎవరైనా ఫ్రాంచైజ్ కావాలి అంటే డిస్ప్లే మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. శరత్ గారు, మీ దగ్గర ఫ్రాంచైజ్ తీసుకున్న వాళ్ళకి ఎలాంటి సపోర్ట్స్ అందిస్తారు? బేసిక్ గా ఇప్పుడు బయట అవుట్లెట్స్ ఏదైనా సరే షెఫ్ అనేది ప్రొవైడ్ చేయట్లేదండి. ఇప్పుడు ఫ్రాంచైజ్ ఫీల్డ్ లో జస్ట్ ట్రైనింగ్ అనేది ఇస్తారనమాట. మేము అలా కాకుండా షెఫ్ ను కూడా మేమే ప్రొవైడ్ చేస్తున్నాం. ఇప్పుడు మా దగ్గర షెఫ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ షెఫ్స్ ఉంటారు.
ఒక 3 to 4 months మా దగ్గర ఒక అవుట్లెట్ లో చేస్తారు. వాళ్ళకి మేము ట్రైనింగ్ ఇచ్చి 3 to 4 months మేము ఏదైతే అవుట్లెట్ ఫ్రాంచైజ్ ఇస్తున్నామో అవుట్లెట్ కి మేము పంపిస్తాం అన్నమాట. ఓకే, వాళ్ళకి చెఫ్ ని పంపించి అలాగే సపోర్ట్ అనేది మీరు అందిస్తారు. ఓకే, బేసిక్ గా ఇన్వెస్టర్ వచ్చి మాకు ప్లేస్ చూపించిన తర్వాత ఆ ప్లేస్ ఓకే మంచి ఏరియాలో ఉంది అనుకుంటే కనుక వాళ్ళకి మొత్తం అవుట్లెట్ సెటప్ కానీ, లోపల కిచెన్ ఎక్విప్మెంట్ కానీ, ఇంటీరియర్ కానీ, ఫర్నిచర్ కానీ మొత్తం మేమే చేస్తాం. పాజ్ కానీ, సాఫ్ట్వేర్ కానీ అంతా మేమే చేస్తాం. టోటల్ గా మీరే డిజైన్ చేసిస్తాం, మొత్తం మేమే డిజైన్ చేసిస్తాము. అది కాక షెఫ్స్, మెయిన్ ప్రయారిటీ షెఫ్స్ ని కూడా మేమే పంపిస్తాం అనమాట. వాళ్ళు ఒకవేళ వాళ్ళ దగ్గర ఎవరన్నా వాళ్ళ రెస్టారెంట్ ఫీల్డ్ లో ఉన్నారు, వాళ్ళ దగ్గర ఎవరైనా షెఫ్ ఉన్నారు అంటే బయట చేసే ఐటమ్ వేరు, మన దగ్గర చేసే ఐటమ్ వేరు. వాళ్ళు మా దగ్గర పంపిస్తే కానీ వాళ్ళు కూడా మేము ట్రైనింగ్ ఇచ్చి మేము పంపిస్తాం అన్నమాట. అంటే ట్రైనింగ్ ఇస్తా ఉంటారు కదా, మినిమం ఎన్ని మంత్స్ ట్రైనింగ్ అవుతారు? 1 month, వాళ్ళు 1 month ట్రైనింగ్ అయితే సరిపోతుంది. సో వ్యూవర్స్, పకోడా హబ్ ఫ్రాంచైజ్ తీసుకోవాలి అనుకునే వాళ్ళు జస్ట్ వాళ్ళకి ప్లేస్ చూపిస్తే చాలండి. టోటల్ ఇంటీరియర్ అంబియన్స్ మొత్తం వాళ్ళే సెట్ చేస్తారు. అండ్ అది కాక అలాగే కిచెన్ ఎక్విప్మెంట్ కూడా వాళ్ళే మొత్తం డిజైన్ చేసేసి మీకు చెఫ్ ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. చెఫ్ ని కూడా ప్రొవైడ్ చేస్తూ మీ పూర్తి బిజినెస్ డెవలప్ అయ్యేంత వరకు వాళ్ళు మీకు సపోర్ట్ గా ఉంటారు. సో మరి ఇంకెందుకు ఆలస్యం, పకోడా హబ్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు డిస్ప్లే కింద ఉన్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. శరత్ గారు, చాలా మంది కస్టమర్స్ ఆన్లైన్ లోనే ఆర్డర్ చేస్తున్నారు కదా, సో మీ ఆన్లైన్ బిజినెస్ ఎలా ఉంది? మేము స్విగ్గీ జొమాటోలో అవైలబుల్ ఉన్నాము. కస్టమర్స్ కూడా మాకు స్విగ్గీ జొమాటోలో ఆర్డర్ చేసుకుంటారు. ఆన్లైన్ బిజినెస్ కూడా బాగా జరుగుతుంది. సో ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసే ఫుడ్ ఐటమ్స్ అయితే వచ్చేసాయి. ఏంటో చూద్దామా? పన్నీర్ మెజెస్టిక్, కాజు చికెన్ అండ్ లూజ్ ఫ్రాన్స్ అయితే మనతో ఉన్నాయి. టేస్ట్ చేసి టేస్ట్ ఎలా ఉన్నాయి అని చూద్దాం. నేను చెప్పడం అని కాదండి, నిజంగా బయటకి ఆ పన్నీర్ ఫ్లేవర్ అనేది చాలా క్లియర్గా తెలుస్తుంది. చాలా అంటే చాలా ఫ్రెష్ అండ్ వేడిగా ఉంది కదా, వేడి మీద ఇంకా టేస్ట్ ఎక్కువ తెలుస్తుంది అనమాట. లిటరల్లీ సింపుల్లీ సూపర్ ఉంది అయితే. సో నెక్స్ట్ అయితే చికెన్ కాజు పకోడా టేస్ట్ చేద్దాం. నేనైతే చికెన్లో లెమన్ లేకుండా అస్సలు తినను. అంటే లెమన్ అనేది మీ ఆప్షను, కావాలంటే తినండి లేదంటే లేదు. నాకైతే లెమన్ లేనిదే అస్సలు చికెన్ తినను. సో లెట్స్ ట్రై. సూపర్ అంటే సూపర్. అంటే నార్మల్ చికెన్ పకోడీ తింటే ఆ టేస్ట్ ఎలా ఉంటుందో అందరికీ తెలుసు, కానీ కాజుతో తింటున్నప్పుడు ఆ కాజు అండ్ చికెన్ బాగా రోస్ట్ అయింది కాబట్టి ఆ పీస్ టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది. చాలా అంటే చాలా బాగుందండి. ఫైనల్లీ లాస్ట్ ఐటమ్కి వచ్చాము, లూజ్ ఫ్రాన్స్. చూసినట్టే చూడండి, అంటే చికెన్ వెజ్ అనేది అదొక ఎత్తు అయితే సీ ఫుడ్లోకి వచ్చేసరికి ప్రాన్ అనేది చాలా స్పెషల్ అండి. దీన్ని లైక్ చేయని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు. సో అయితే ఇప్పుడు దీన్ని మీరు చూసినట్టయితే గోల్డ్ స్ట్రక్చర్లో ఎంత బాగుందో చూడండి, చాలా బ్యూటిఫుల్గా. అండ్ టేస్ట్ చూసి ఎలా ఉందో చూద్దాం. దేనికి తగ్గిందే లేదు, ఇది నిజంగా సీ ఫుడ్ అనిపించింది. అంత టేస్టీగా ఉంది, అంత టేస్టీగా ఫుడ్ అందించారు వీళ్ళు. పకోడా హబ్ రెగ్యులర్గా విజిట్ చేస్తామండి మేము. ఇక్కడ పకోడాస్ అన్ని యూనిక్గా చాలా వెరైటీగా ఉంటుంది. ఎక్కడ కూడా ఇలాంటి టేస్ట్ నేను ఇంతవరకు చూడలేదు. ఒక్క పకోడాసే కాకుండా ఇక్కడ ఉన్న చైనీస్ ఐటమ్స్ ఏంటి, కిడ్స్ ఐటమ్స్ అన్నీ చాలా బాగుంటాయి. మా ఇంటిలిపాది ఇక్కడికి రెగ్యులర్గా మేము విజిట్ చేస్తాము. అలాగే మా ఫ్రెండ్స్ని కూడా తీసుకురావడం జరిగింది. అందరూ కూడా చాలా చాలా బాగుందని చెప్పారు. తప్పకుండా మీరు విజిట్ చేయండి, టేస్ట్ చేయండి. మేము ఒంగోలు నుంచి వస్తుంటామండి. ఇక్కడ మా పిల్లలు హాస్టల్లో ఉంటారు. వాళ్ళను కలవడానికి వచ్చినప్పుడు ఇక్కడ చికెన్ పకోడీ చాలా బాగుంటుందని మా ఫ్రెండ్ ద్వారా తెలిసింది. ఈ పకోడా హబ్కు వచ్చి ఈ చికెన్ పకోడా ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ఇక్కడ చికెన్ పకోడా ద్వారా చాలా చాలా రకాల పకోడీ తయారవుతున్నాయి. ఈ ఒక్కసారి వచ్చి మనం టేస్ట్ చేస్తే మళ్ళీ మళ్ళీ రావాలనిపించే అంత రుచికరంగా ఉంటుంది ఇక్కడ. ఈ సుమన్ టీవీ ద్వారా మనం అందరికీ చెప్పదలుచుకున్నాము. సో థ్యాంక్ యూ సో మచ్ శరత్చంద్ర గారు, మా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ పకోడా హబ్ గురించి ఇంత క్లీన్ అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు, అలాగే ఫుడ్ బిజినెస్లో యూనిక్గా సక్సెస్ని చూసినందుకు థ్యాంక్ యూ అండి.